తరువాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంది, మార్చి నెలలో వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా గురుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 మార్చి నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి శని అధిపతి. ఈ శని సూర్యపుత్రో యమశ్చ, సూర్యుడు కుమారుడు యముడు అన్నారు. ఆ యముడు సూర్యుడు లేకపోతే ఎట్లా బతకలేమో, శని లేకపోయినా మనం బతకలేము. ఆ శని మంచి టైంలో ఆయన చేసినంత మేలు ఎవరు చేయరు. నీవు పాపం చేసుకుంటే పాపం అనుభవించడానికి నిన్ను ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టి నీవు నిలబడతావా ఉంటావా ఓడతావా తేల్చేది ఆయనే. ఇన్ని కష్టాలు మంచి అనుభవం కింద తీసుకొని బతకదలుచుకుంటే ప్రాణం తీసుకోకుండా నిలబడితే మరి ఏలినాడు శని దాటిపోతే ఇక వాడు వీరుడే. ఇక యుద్ధంలో కత్తి లేకుండా మీరు గెలిచిన వాళ్ళ లెక్క. మరి కుంభరాశి నుంచి మీనరాశి శనిస్తున్నాడు. ఆస్తులు తాకట్లు, అమ్మినా కూడా డబ్బులు చాలవేమో, ఆస్తి పోయినట్లే, తినటానికి ఉండటానికి ఇల్లు లేదు, బతకడానికి మార్గం లేదు, ఉద్యోగం లేదు, మరి ఎంత దరిద్రం ఇంకా లేదు. ఇక బతకటమే దండగా అనుకొని ఉంటారు. ఇప్పటికీ ఏం పర్వాలేదు. రేపు 30వ తారీఖు దగ్గర నుంచి మీ జాతకం మారిపోతుంది, మామూలుగా ఉండదు. ఎండాకాలంలో భూమిలో నీళ్లు శాంతం ఎండిపోతాయి, తాగటానికి నీళ్లు ఉండవు, లారీలతో నీళ్లు పోస్తారు. కానీ ఒక్క రాత్రి నీళ్ళు వచ్చేస్తాయి వర్షం పడంగానే. మరి వర్షం పడితే నీళ్ళు ఎట్టా వచ్చినాయో, మరి మీనరాశికి శని ఎప్పుడైతే వచ్చారో ఆ రోజుతో మీకు సంపాదన వస్తుంది, కానీ కష్టం ఉంటుంది. బాకీలు తీరుస్తారు, బాకీలు మొత్తం తీరిపోతాయి. మీ ఆస్తి మీకు దక్కుతుంది. మీ ఆస్తులు ఏవైనా సరే కబ్జాలో ఉన్నవి మీ స్వాధీనం అవుతాయి. అన్నదమ్ముల భాగాలు, అప్పచెల్లెల భాగాలు, భాగాలతో తగాదాలబడి తేలక కోర్టుకెక్కి కొన్ని సంవత్సరాల పాటు అంత ఉన్నదంతా వదిలించుకొని ఇక ఈ ఆస్తి రాకపోగా ఉన్నదంతా వదిలించుకున్న దేవుడు ఇక మన జీవితం ఎదవ జన్మ అనుకునేటువంటి వారికి కూడా మళ్ళీ తిరిగి ఇటువంటివన్నీ తిరిగి రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి టైము. ఇంత మంచి టైం లేదు. కాబట్టి నాకేమిలే అని మాత్రం ఎవరు అనుకోకూడదు. నాకేమిలే అనుకుంటే మరి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారనేది మనకు బంగారానికి ఖర్చు పెట్టేవాళ్ళు. బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి పనికి రాని వాటికి ఖర్చు పెడుతున్నారు, గుడ్డలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. రోల్డ్ గోల్డ్ సామాన్లు లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అవి ఉంటాయో తెలియదు, ఊడతాయో తెలియదు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు. దాంట్లో ఎక్కువ ఖర్చు అయిపోతుంది, మిగలటం లేదు. కాబట్టి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఇంతవరకు నష్టపడి ఉండొచ్చు. ఈ నష్టం నుంచి పూడుకునే రోజులు దగ్గరికి వచ్చినాయి. బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మీ ఆస్తులు చేసుకొస్తాయి. మీ పరాయి దాని చోటికి పోయేటప్పుడున్న రేటు కంటే ఎక్కువ రేటు వస్తుంది, మంచి ఐశ్వర్యం వస్తుంది. మరి మీకు చాలా మంచి రోజులు వచ్చాయి. స్వస్తి.